హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక ఫిలడెల్ఫియా దగ్గర వెస్ట్ చెస్టర్లో జమరామా షో అని ఒకటి పెట్టారండి. జెమ్స్ షో. జెమ్స్ అంటే అన్నీ ఇవే రత్నాలు ఇవన్నీ ఉంటాయండి. రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, క్రిస్టల్స్, ముత్యాలు, రకరకాలు ఉంటాయండి. అమిరిస్ట్ తెలుసు కదండి, కలర్ రత్నం, ధ్యానం కోసము. రూబీస్ అంటే ఎరుపు, అండ్ ఎరుపులో ప్రేమ అనే సూచికని గుర్తింపు చేసేది. ఎమరాల్డ్ అంటే ఆకుపచ్చ రత్నం, జ్ఞానం మరియు ఆరోగ్యానికి సంకేతం. సఫైర్ అంటే నీలరత్నం మరియు అది చాలా అదృష్టంతో కూడిందండి. ఇంకా ఖనిజాలు ఇవన్నీ మినరల్స్కి సంబంధించినవి. ఇలాగే ఇవన్నీ ఈ పూసలు ఇవన్నీ వెండిలో మనం కొన్ని ఐటమ్స్ని పెట్టుకుంటాం. ఇక్కడ కొంచెం బ్లాక్ అయింది ఇది. మళ్ళీ ఇలా ఖనిజాలను చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇవేంది ఇలా ఉన్నాయి అని అనిపిస్తుంది. కానీ వాటిని షేప్ చేసి మంచిగా ఒక రూపాన్ని తీసుకొని వస్తారు. ఇవి చూస్తూ ఉండిపోయాను నేనైతే. చాలా బాగున్నాయి. మాతో పాటు మీరు కూడా చూస్తారని ఇలా వీడియో తీశాను. ఒక చిన్నగా కొన్ని సరిగా కనిపించలేదండి. అవి వాళ్ళు కొన్ని అవాయిడ్ చేస్తున్నారు, తీయకూడదని. అయినా కొన్ని మీకోసం నేను క్యాచ్ చేశాను. ఇప్పుడు గ్రీన్ స్టోన్ ఉంది కదండి, దీనిలో నుంచే మనకి గ్రీన్లో కొన్ని రాళ్ళు తయారు చేస్తారనమాట. ఉంగరాలకి వీటికి చాలా బాగుంటాయి. ఇది వైట్లో ఇంకో మెల్టెడ్ కలర్స్ అంటే ఒక 2-3 రంగులు కలిసి వచ్చేటట్టుగా కూడా తయారవుతుందండి ఈ స్టోన్లు. ఇవి ఖనిజాలండి, ఇవి భూమిలోంచి తీసినటివి. వీటికి షేప్లెస్గా ఉంటాయి, మనం మళ్ళీ షేప్ చేసుకోవాలి. ఇవి పగడాలు, ఇవే ఎరుపు రంగు అనమాట. ఇలా చాలా రకాలు, చెప్పలేమన్ని రకాలు అనమాట. కొన్ని పేర్లు అయితే నేను చదవలేకపోయాను, నాకు నోరు తిరగలేదు. అంత చక్కగా అసలు అంత అందంగా పెట్టున్నారు. ఇలా పగడాలను చూస్తూ ఇవి అసలు నేను చూసానా, నేను చూడబోయానా అనిపించేంత ఇదిగా ఉన్నాయి. వాళ్ళు కలెక్టెడ్గా చాలా చక్కగా పెట్టారండి. మళ్ళీ మనం సముద్ర తీరాల్లో జీవులు ఉంటాయి కదండి, ఇక్కడ నాకు ఫిష్ ఎగ్స్ కూడా చూశానండి. ఫిష్తో ఎగ్ తీసి ఎగ్ని కూడా ఒక పూసలాగా తయారు చేసి ఉన్నారు, అవి కూడా ఉన్నాయి. మళ్ళీ హ్యాండ్ మేడెడ్ అనమాట, కొన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్, కొన్ని హ్యాండ్ తోటి చెక్కగలిగినవి కూడా ఉన్నాయండి, అవి కూడా చేశారు. ఈ ముత్యాలు ఇవి చూసారు కదా, ఇవి ప్యూర్ అనమాట. ఇవి చేతులకు వేసుకుంటారు, దండగా చేసుకుంటారు, బ్రాస్లెట్ తయారు చేసుకుంటారు. ఎక్కువ ఈ ఫారినర్స్ బాగా కొంటున్నారండి ఇవి. మనకి ఇండియన్స్ అయితే కొన్నే వాడతాం మనం వీటిల్లో, మరికొన్ని మనం చూస్తామే కానీ ఇవి మనం వేసుకోవచ్చా లేదా అనేది కూడా కొన్ని డౌట్స్ మన ఇండియన్స్కి ఎక్కువ ఉంటాయి. ముందు అన్నీ కొనేంత ఇది కాదు కదా, ఎవరికి తగ్గనివి వాళ్ళు కొంటుంటారు. ఇవన్నీ చాలా మంచిగా ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్కి వేసుకునేటి ఈ ముత్యాలు దండలండి, కానీ ప్యూర్ ఏంటంటే ఈ ముత్యాలు కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. మన ఇండియాలో ఒక లైన్ తీసుకోవాలంటే 1000-2000 లైన్స్ చెప్తున్నారు. ఇక్కడ కూడా మ్యాక్సిమం మంచి రేటే ఉంది, కానీ చాలా ప్యూర్ దొరుకుతాయి కాబట్టి నేను కొన్ని తీసుకున్నాను. ఈ బ్రీడ్ ఒకటి వచ్చి $4 అట్లా చెప్తున్నాడండి. ఒక్క స్టోన్, ఒక పూస అట్లా చెప్తున్నాడు. ఇవి కూడా ఉంగరాల్లో, దండలకి వీటితో తయారీ చేసుకుంటారంట. ఇలా చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇవి చూడండి, ఇవి డైమండ్స్ అండి. ఇవన్నీ డైమండ్స్ ప్యూర్ అంట. ఇవి మిర్రర్తో బిగిచ్చేసి ఉన్నారు, కనీసం చేత కూడా చూసేందుకు వీలు లేకుండా ఫిట్ చేసి ఉన్నారు. అన్ని పగడాలు, కెంపలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి స్టోన్స్ శంకు రూపంలో కూడా ఉన్నాయి చూడండి, శంకుల్లాగా. ఇవి డాలర్ లాగా వేసుకుంటారంట, డాలర్కి. ఇవి ఇళ్ళు కొన్ని చూస్తే మనకి అనిపిస్తుంది ఇవి ఏదో మనవిలాగే ఉన్నాయని, మన దగ్గర కూడా ఉన్నాయో అనిపిస్తుంది, కానీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే వస్తాయి. కొన్ని ఈ డిజైన్స్ వేరే ముత్యాలతో తయారు చేస్తారు అనుకుంటున్నాను ఇండియాలో. ఇక్కడ చూడండి, ఇవి చెట్లులాగా అల్లారు. ఇవి ఒక్కొక్క కొమ్మ, ఎన్ని కొమ్మలు ఉంటే అంత రేట్ అనమాట. ఇవి ముత్యాలు. ఇవి చూడండి ఎక్కడెక్కడ నుంచో, ఎన్నో దేశాల నుంచి అండి. న్యూయార్క్, అరిజోనా, మళ్ళీ కెనడా, ఇలా కొన్ని దగ్గర నుంచి ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ఆ భూమిలో దొరికినటువంటి ఇవన్నీ
ఇది చూడండి, ఇవి కూడా కొన్ని వెరైటీగా ఉన్నాయి. గ్రీన్గా పెట్టారండి ఒక స్టాల్ అయితే. గ్రీన్ ఖనిజం అంతా గ్రీనే, ఆ గ్రీన్లో పూసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకా ఫైనల్గా మనం దగ్గరికి వచ్చాము. లూనార్ మీద దొరికిన ఖనిజాలండి ఇవి. లూనార్లో అసలు చాలా రేర్, మనం చూడలేము అక్కడికి వెళ్ళి. అవి కూడా పెట్టారు వీళ్ళు. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న రాళ్ళు లాగా, ఇవి రాళ్ళు అనుకుంటామండి, కానీ వీటిలో నుంచి మంచిగా తీస్తారు, అవన్నీ తయారీ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు మనము ఒక పగడంని ఒక షేప్కి వచ్చే విధంగా తయారు చేసే విధానాన్ని కూడా మిషన్లో పెట్టారు ఇక్కడ. ఇంతే అండి. ఇంకా చాలా చక్కగా అనుభవం వచ్చింది నాకైతే ఇవన్నీ చూశాక. ఖచ్చితంగా నేను మీతో ఇవన్నీ చూపించాను. థ్యాంక్ యూ.